Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీది మీ పర్సన్ది కరెంట్ ఎనర్జీ చూద్దామండి. ఫస్ట్ మీ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. ఆల్ టైడ్ అప్, ఓకే, ఇన్ డిసిషన్ అండ్ ఇన్ ఎన్ యాంగ్. ట్విన్ జర్నీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రీడింగ్ బాగా వర్తిస్తుందండి. ఓకే, మీరు ఇక్కడ ఇన్డిసిషన్లో ఉన్నారు, మీ ఇద్దరి మధ్యన సపరేషన్ కనిపిస్తుంది. ఓకేనా, ఈ ఇన్డిసిషన్ ఏంటి అంటే మీరు ఈ రిలేషన్ పరంగా ఏం యాక్షన్ తీసుకోవాలి, అసలు ఈ రిలేషన్లో నేను ఉండాలా లేదా ఈ రిలేషన్లో నుంచి నేను బయటికి వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఇప్పటి వరకు నా కోసం యాక్షన్ తీసుకోవటం లేదు, తన నుంచి నాకు ఏ కమ్యూనికేషన్స్ లేవు. సో నేను తన కోసం వెయిట్ చేయాలా వద్దా అనేది కూడా అర్థం కావట్లేదు. సో ఈ రిలేషన్లో నేను ఉండాలా బయటికి వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తున్నారు. సో ఉండాలా బయటికి వెళ్ళిపోవాలనేది ఇండిసిషన్ అనమాట. ఏం నిర్ణయం తీసుకోవాలనేది అర్థం కావట్లేదు. అండ్ ఆల్ టైడ్ అప్, ఈ రిలేషన్ పరంగా మీరు చాలా టైడ్ ఫీల్ అవుతున్నారు. అంటే ఏంటంటే ఈ రిలేషన్ పరంగా బయటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేకపోతున్నారు. ఏదో ఎనర్జీ మిమ్మల్ని ఇక్కడ కట్టేస్తుంది అనమాట. మీ పర్సన్ని మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నారు, ఈ రిలేషన్ పరంగా బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఏదో ఎనర్జీ మిమ్మల్ని ఇక్కడ కట్టేస్తుంది. సో చాలా టైడ్ ఫీల్ అవుతున్నారు అనమాట. అండ్ ఇన్ ఎన్ యాంగ్ ఇంకోటి ఏం ఆలోచిస్తున్నారంటే మీరు నా పర్సన్ నా కోసం యాక్షన్ తీసుకుంటారు, అసలు ఈ రిలేషన్లో మళ్ళీ బ్యాలెన్స్ అనేది వస్తుందా, ఏదైతే ఇన్బ్యాలెన్స్లో ఉందో ఆ బ్యాలెన్స్ అనేది మళ్ళీ డెఫినెట్గా నా రిలేషన్లో వస్తుందా రాదా అని ఆలోచిస్తున్నారండి. డెఫినెట్గా బ్యాలెన్స్ అనేది వస్తుందండి, మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. ట్విన్ జర్నీలో ఉన్న వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు, కాకపోతే టైం పడుతుంది. మీ పర్సన్ ఎనర్జీ చూద్దామండి. డో టు వాల్యూ మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. మీ పర్సన్ మనసులో మీరు ఉన్నారండి, లవ్ చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని. ఓకే, అండ్ డో టు స్పిరిట్స్. ఓకే, ఇక్కడ చూడండి, మీ పర్సన్ని స్పిరిట్స్ గైడ్ చేస్తున్నారు. స్పిరిట్స్ ఇక్కడ మీ పర్సన్ని గైడ్ చేస్తున్నారు, హీల్ చేస్తున్నారు, మీ వాల్యూ ఏంటో తెలియచేస్తున్నారు అనమాట. మీరు ఉంటే తన లైఫ్లో ఎలా ఉంటుంది, మీ ప్రేమ ఏంటి, మీ కేరింగ్ ఏంటి, మీ తోడు ఎలాంటిది అనేది తనకి తెలియచేస్తున్నారు. తన తప్పులేంటి, తన ఒప్పులేంటి, నువ్వేం చేసావు అనేది స్పిరిట్స్ ఇక్కడ మీ పర్సన్కి గైడ్ చేస్తున్నారు అండ్ హీల్ చేస్తున్నారు అనమాట. ఓకే, డెఫినెట్గా మీకు దూరం అయిన తర్వాతే మీ పర్సన్కి మీ వాల్యూ ఏంటి తెలిసింది. మీ పర్సన్ మీరు చూసుకున్నంత ప్రేమ కానీ కేరింగ్ కానీ తన లైఫ్లో ఇంకా వేరే వాళ్ళు అంత ఇదిగా చూసుకోరు. సో అందుకని దూరం అయిన తర్వాత మీ వాల్యూ తెలిసింది, అది కూడా స్పిరిట్స్ గైడ్ చేస్తున్నారు మీ పర్సన్కి. ఓకే, మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ క్లారిఫికేషన్ చేద్దాం. క్లారిఫికేషన్, మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఎస్, డెఫినెట్గా అండి మీ పర్సన్ మీకోసం మీ రిలేషన్ కోసం డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే మీ వాల్యూ అనేది తెలుసుకుంటున్నారు, అది కూడా